ప్రైజ్ ది లార్డ్. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ మరి చూస్తున్నటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రభునామంలో న్యూ ఇయర్ గ్రీటింగ్స్ మీ అందరికీ తెలియజేస్తున్నానండి. మరి క్రిస్మస్ సీజన్ని దాటుకుని మనము ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి దాన్ని దాటుకుని కొత్తదైనటువంటి సంవత్సరం న్యూ ఇయర్లోనికి అనేకములైనటువంటి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం. ఆమేన్. గనుక మరి ప్రతి ఒక్కరి హృదయవాంఛని దేవుడు తీర్చాలని హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. మొట్టమొదట దేవుడు మానవుని సృజించినప్పుడు మరి మానవుడికి ఒక హృదయాన్ని ఇచ్చాడండి. ఆ యొక్క హృదయము డిజైర్స్తో లేదంటే ఆశలతో నింపబడి ఉంది. కాబట్టి మనిషి యొక్క హృదయము ఎప్పుడు కూడా సాటిస్ఫై కాదని మరి దేవుని వాక్యంలో సెలవిస్తుంది. మనం చూసినట్లయితే సొలొమోను మహారాజు రాశాడు ఆయన యొక్క మరి రచనల్లో. సామెతల్లో మనం చదువుతాం, లేదంటే ప్రసంగిలో చూస్తాం. అంటే మానవుని యొక్క హృదయానికి ఆశ అనేది ఆగిపోదు. అటువంటి డిజైర్స్తో దేవుడు మానవుణ్ణి సృజించడం జరిగింది. చూడండి, అందుకోసమనే మానవులుగా ఎంత సంపాదించినప్పటికీ అది మనకి సాటిస్ఫాక్షన్ కలగచేయదండి, తృప్తిని ఇవ్వదు. అందుకోసమనే మరొకరు ఎదుగుతూ ఉంటే చూడు వాళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారో అంటాం. చూడండి, మనం ఒక వెహికల్ కొనుక్కున్నాం అనుకోండి, ఇంకొక కొత్తదైనటువంటిది లేదంటే మరొక బ్రాండ్ చూసామంటే ఏమనిపిస్తుంది అంటే అరే అది కొనుక్కుంటే బాగుంటుండే అనిపిస్తుంది. అంటే మనిషి యొక్క హృదయానికి సాటిస్ఫాక్షన్ అనేది లేదు, తృప్తి అనేది లేదు. కానీ వీటన్నిటికంటే గొప్పది మనిషి యొక్క హృదయానికి తృప్తినిచ్చేది ఏమిటంటే యేసుక్రీస్తు. ఆమేన్. అంటే యేసు ప్రభు మాత్రమే మానవుని యొక్క హృదయానికి తృప్తినివ్వగలడు. ఆమేన్. గనుక ఈ యొక్క కొత్త సంవత్సరంలో మొట్టమొదటిగా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మీరు ఆశీర్వాదం చూడాలని అనుకుంటుండవచ్చు, లేదంటే నేను ఇంకా ఐశ్వర్యవంతురాలని కావాలని అనుకుంటూ ఉండవచ్చు, లేదంటే ఒకవేళ మరణ పడకపోయిన నీ ఉంటే నేను జీవించాలని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, లేదంటే నీ బిడ్డల భవిష్యత్తు వేరే వైపుగా ఉంటే నా బిడ్డల భవిష్యత్తు చాలా బాగుంటే బాగుంటుండు అని నువ్వు నీ యొక్క మనస్సులో నీ హృదయంలో అనుకుంటూ ఉండవచ్చు. మరి ఇతరుల యొక్క జీవితాలను చూసినప్పుడు అరే నా జీవితం ఎందుకు ఆ విధంగా లేదు అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ వీటన్నిటి విషయంలో కూడా తృప్తినిచ్చేది నీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్ కాదండి. అంటే నువ్వు చేసేటటువంటి పని కాదు, లేదంటే నువ్వు చేసే ప్రయత్నం కాదు, నువ్వు నమ్ముకున్నటువంటి ఆ ఉద్యోగం కాదు, నువ్వు నమ్ముకున్నటువంటి రాజులు కాదు, లేదంటే మంత్రులు కాదు, ఇంకెవ్వరు కాదండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక్కడే ప్రతి మానవుని యొక్క హృదయానికి తృప్తిని కలిగించగలడు, ఇవ్వగలడు. ఆమేన్. గనుక ఈరోజు ప్రతి ఒక్కరు ఈ వాక్యముని ఏ ప్రదేశంలో ఏ చోటు నుండి నువ్వు చూస్తున్నప్పటికీ, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియకపోయినప్పటికీ ఈరోజు యేసయ్యని నీ హృదయంలోని గనుక ఆహ్వానిస్తే నీ యొక్క హృదయ వాంఛలన్నీ కూడా దేవుడి రోజు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. గనుక నీకు ఐశ్వర్యమే ప్రాబ్లం అయితే, నీకు ఆరోగ్యం ప్రాబ్లం అయితే, నీ యొక్క బలహీనతలలో నుండి నువ్వు విడుదల పొందుకోవాలనేది నీ యొక్క ఆశ, డిజైర్ అయితే, నీ బిడ్డల భవిష్యత్తు, నీ బిడ్డల వివాహమే నీ యొక్క డిజైర్ అయితే 2024లో హల్లెలూయా. చూడండి, వీటన్నిటిని జరిగించడానికి యేసుక్రీస్తు అనేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆమేన్. గనుక మరి ఇంతవరకు దేవుడు అన్నటువంటి శక్తి ఉందంటారు కొంతమంది. చూడండి, పలానా దేవుడు పలానా మతం అని అన్నారు, కానీ ఏదో ఒక సుప్రీం పవర్ అయితే ఉంది అంటారు. అయితే నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, చూడండి, అపోస్తులుడైన పౌలు కూడా అంటాడు, పేరు లేనటువంటి ఒక దేవతని వారు వర్షిప్ చేస్తూ ఉంటారు ఒక ప్రదేశంలో. ఆయన ఏమంటాడంటే అదే ఆపర్చునిటీగా తీసుకొని మీరు పేరు లేకుండా అంటే ఎవరో తెలియకుండా మీరు ప్రార్థిస్తున్నటువంటి ఆ దేవుడు ఎవరో నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ దేవుడు యేసుక్రీస్తు అంటాడు. ఆయన మన కొరకు మరి ఆ యొక్క శిలువలో మరణించి తిరిగి లేవడం జరిగింది. పునరుత్థానుడిగా ఉన్నాడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నీ యొక్క డిజైర్స్ చూసి దాన్ని ఫుల్ఫిల్ చేయాలనేటటువంటి ఆశని నీ పట్ల నీ దేవుడైన యేసయ్య కలిగి ఉన్నాడు. ఆమేన్. గనుక ఈరోజు మొదటి దినాన ఒక సంవత్సరంలో, ఈ సంవత్సరం మొదలుకొని ఇక ముందు నీ యొక్క ఫ్యూచర్ దినాలన్నిటిలో కూడా యేసుక్రీస్తు హస్తము నీకు తోడుగా ఉండాలంటే, ఆయన యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని అగ్ని నీ పైన నిలబెట్టబడాలంటే, నీ యొక్క హృదయవాంఛలన్నీ తీర్చబడాలంటే యేసుక్రీస్తుని రోజు అయా నా హృదయంలోనికి రండి అని ఆహ్వానిస్తాం. ఆమేన్. అయా నాకు దేవుడుగా ఉండండి, నేను నీ కుమార్తెగా, నేను నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నానని మీరు కనుక ప్రార్థిస్తే ఈరోజు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడండి దేవుడు. ఆమేన్. మరి ఇక చూస్తే 2024 దేవుడు నాకు చెప్పిన విధంగా
కొన్ని మాటల్ని నేను మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. 2024లో చూడండి, చాలా వరకు మనము న్యాచురల్ కెలామిటీస్ చూడబోతున్నాం. ఆమేన్. అంటే డిజాస్టర్స్, లేదంటే చూడండి మనము కొన్ని చోట్ల భూకంపాల గురించినటువంటి వార్తలు వినబోతున్నాం, లేదంటే వరదలు గురించినటువంటి వార్తలను వినబోతున్నాం, లేదంటే ముందు ఉన్నటువంటి కోవిడ్ వైరస్ లాంటి ఒక వ్యాధిని మరలా తిరిగి ఒక ఎయిర్లో రాబోతుంది అనేటటువంటి దాన్ని చూడబోతున్నాం. అంతేకాకుండా ఇండియా, భారతదేశము ఇంటర్నేషనల్ లెవెల్లోనికి మరి వేరే దేశంలోనికి కనెక్షన్ కాబోవటం మనం చూస్తాం. ఆమెని ఒక 2024లో గొప్ప సంగతులు జరిగించబడతాయి. అంతేకాకుండా చాలా సృష్టి వైపరీత్యాలు అంటాం కదా, అటువంటివి కూడా జరిగించబడబోతున్నాయి. కానీ మరి దేవుడు సెలవిచ్చిన విధముగా వీటన్నిటిలో ఏది కూడా మీకు ఎంత మాత్రమునో హాని కలుగ చేయనేరదు. ఆమేన్. ఇటువంటి వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి. దేవుడు ముందుగానే ఆయన బిడ్డలమైనటువంటి మనకు, ఆయన కాపరులకు, ఆయన ప్రవక్తలకు, ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి విశ్వాసులకు రాబో వాటిని ముందుగా బయలుపరుస్తాడండి. ఆమేన్. అందుకోసమనే ఆదరణకర్త మీ వద్దకు వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు చెబుతాడు, ఆదరణకర్త, నేను పంపబోతున్నటువంటి ఆత్మ ఆదరణకర్త అయినటువంటి ఆయన మీ దగ్గరకు వచ్చి మీతో ఉంటాడు. ఆయన మిమ్మల్ని అనాదరణగా ఎప్పుడు వినోడు. ఆయన ఏం చేస్తాడంటే రాబో సంగతులను మీకు జ్ఞాపకం చేయను, మీకు తెలియజేయను అని ఉంటుంది. కనుక రాబోయేటటువంటి విషయాలన్నిటినీ ఆయన బిడ్డలమైన మనకు తెలియజేస్తున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకు బయలుపరుస్తాడంటే దాని నుండి మనము ప్రార్థించి ఏ హాని కలగకుండా, చూడండి, 7 అంతల వేడిమి కలిగిన అగ్నిగుండంలో నుండి కూడా కనీసం పొగ వాసన కూడా రాకుండా షడ్రకు మెషకు అబేద్నెగోలు ఏ విధంగా ఆయన రక్షణ హస్తము ద్వారా బయటికి రప్పించబడ్డారో, ఈరోజు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు కూడా వాటన్నిటిలో నుండి మనకు ఏ హాని జరగకుండా మనము నమ్ముకున్న దేవుడని యేసు ప్రభువు మనల్నందరినీ బయటికి రప్పించబోతా ఉన్నాడు 2024లో. ఆమేన్. నమ్మిన వారందరూ ఆమేన్, నేను పొందుకుంటున్నా, ఐ రిసీవ్ అనాలండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చూడండి, ఎంతో గొప్పదైనటువంటి అద్భుతాలు దేవుడు మన జీవితంలో జరిగించబోతున్నాడు. కనుక నీ యొక్క హృదయం యొక్క సాటిస్ఫాక్షన్ కానివ్వండి, లేకపోతే జరగబోతున్నటువంటి ప్రతి దాంట్లో దేవుడు నీకు గొప్ప విడుదల, గొప్పదైనటువంటి రక్షణను నీకు అందించబోతా ఉన్నాడు. ఆమేన్. కనుక యేసుక్రీస్తు చెప్పిన విధంగా అప్పుడు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు రాజ్యము మీదికి రాజ్యము, జనము మీదికి జనము, అక్కడక్కడ భూకంపాలు, ఇదిగో ఆకాశంలో సైన్స్ చూసినప్పుడు మీరు కలవరపడొద్దు అంటాడు. అంటే ఈరోజు మనకు కూడా చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ జరగబోతున్నప్పుడు కూడా మీ హృదయములను కలవరపడనీయొద్దు. ఆమేన్. ఎందుకంటే నీవు నమ్ముకున్న నీ దేవుడైన యేసుక్రీస్తు నిన్ను రక్షించడానికి సమర్థుడైన దేవుడు. ఆమేన్. ఇది మనం అందరం విశ్వసించాలండి. చూడండి, దానియేలు విశ్వసించాడు, దావీదు విశ్వసించాడు, అబ్రహాము విశ్వసించాడు. విశ్వసించడం అంటే నమ్మటం, నమ్మారు. కనుకే గొప్పదిన విజయాన్ని వారు పొందుకున్నారు. ఈరోజు ప్రతి అగ్నిగుండంలో నుండి, ప్రతి సింహముల నోళ్ల నుండి, ప్రతి విధమైనటువంటి కెలామిటీస్ నుండి, ప్రతి భూకంపం నుండి ఆయన మనల్ని అందరినీ రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక యేసయ్యా, ఇదిగో మమ్మల్ని మీ రక్షణ హస్తములో జ్ఞాపకం ఉంచుకునండి అని మనం అందరం ప్రార్థించాలి. ఆమేన్. చూడండి, మరొక విషయం జరగబోతుంది ఏంటంటే 2024లో ఎవరైతే నమ్మకంగా ఉండి, ఎవరైతే విశ్వాసంలో నిలబడి, ఎవరైతే యేసయ్యా నీవు నాకు దేవుడు, నేను నీ కుమార్తెను అంటారు, ఎవరైతే ఆయన యొక్క నీటి కాలువలేరు నాటబడుతుంది, ఇదిగో ఆయనతో సహవాసం, లోతైన సహవాసం కలిగి ఉంటారు, వారందరి జీవితాల్లో దేవుడు గొప్పదైనటువంటి అద్భుతము జరిగించబోతున్నాడు. చూడండి, వారి ద్వారా ఇదిగో పలానా వ్యక్తి యొక్క దేవుణ్ణి నేను అని అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడే దేవుడు అండి. ఆమె చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బైబిల్ గ్రంథంలో దానియేలును మనం చూసినట్లయితే దానియేలు 6వ అధ్యాయం, ఓకే, మనము దానియేలు 5వ అధ్యాయం చూస్తాం. 5వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఫైన్, దానియేలు 6వ అధ్యాయం, దానియేలు 6వ అధ్యాయం 25వ వచనం చూస్తాం. 25వ వచనంలో ఏముంటుందంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే దానియేలును సింహపు బోనులో వేయడం జరుగుతుంది. మరునాడు ఉదయము ఆ యొక్క రాజు వచ్చి, ఇదిగో నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడైనా యెహోవా నిన్ను రక్షించిన దానియేలు అని అడిగినప్పుడు దానియేలు,
నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను రక్షించాడు, సింహముల నోళ్లను మూసివేశాడు ఆయన అని గొప్పదైన సాక్ష్యంతో దానియేలు బయటికి రావడం జరుగుతుందండి. దాని తర్వాత ఏం జరుగుతుందనేది ఈ యొక్క విషయం చూడండి. ఇక్కడ 25వ వచనం, అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు రాయించను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు. ఆమేనంటే ఈ యొక్క చాప్టర్లో దేవుడు ఎవరి దేవుడు అనిపించుకుంటున్నాడండి అంటే దానియేలు దేవుడు. ఆమేన్. ఈరోజు అటువంటి విశ్వాసంలో మీరున్నట్లయితే ఎంత భయంకరమైన వ్యాధి అయినప్పటికీ అండి, ఎటువంటి భూకంపం అయినప్పటికీ, ఎటువంటి గొప్పదైనటువంటి కరువు అయినప్పటికీ, వాటన్నిటిలో నుండి ఆయన హస్తం, ఆయన కృప, ఆయన యొక్క గొప్పదైనటువంటి రక్తం మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి బయటికి రప్పించినప్పుడు మీ చుట్టూన్నటువంటి మనుషులు నీవు నమ్ముకున్న నీ దేవుణ్ణి నీ పేరును బట్టి పిలవబోతున్నారు. అటువంటి గొప్పదైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. చూడండి, నేను బయటికి వచ్చినప్పుడు దమరిస్ యొక్క దేవుడు అంటారేమో, చూడు పలానా సిస్టర్ గ్రేస్ సిస్టర్ ఉందనుకోండి, ఇదిగో గ్రేస్ యొక్క దేవుడు. హల్లెలూయా. అంటే మీ పేరును బట్టి దానియేలు స్థలంలో మీ పేరును ఉంచుకుంటే మీ జీవితంలో దేవుడు జరిగించబోయే అద్భుతములు మీరు నమ్ముకున్న మీ దేవుణ్ణి మీ పేరును బట్టి ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమె చూడండి, దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయన యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించనని రాయించాను. చూడండి, ఒక నోటు రాయించాడండి, ఒక తాకీదు పత్రం రాయించాడు అక్కడ ఉన్నటువంటి కింగ్. ఎందుకు బట్టి అంటే దానియేలు జీవితంలో జరిగించబడిన అద్భుతాన్ని బట్టి. ఆమెనంటే నీ జీవితంలో నా జీవితంలో జరిగించబడబోయే గొప్పదిన అద్భుతాలను బట్టి మన దేవుడు సో అండ్ సో పర్సన్ ఆ యొక్క మనిషి ఆ బిడ్డ యొక్క దేవుడు అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈరోజు నీ జీవితంలో అటువంటి అద్భుతాలు జరిగించబడాలని ప్రార్థన చేయాలి మనం. లార్డ్, నీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని అభిషేకించండి, మా ద్వారా అద్భుత కార్యములు జరిగించండి. చూడండి, దైవజనుల ప్రవక్తలని మేము మీ ముందు ఏ విధంగా ఉన్నామంటాడంటే యెషయా ప్రవక్త ఏమంటాడంటే మీ ముందు మేము సూచక క్రియగా ఉన్నాం, మేము ఒక అద్భుతంగా ఉన్నామంటే వారి ద్వారా అటువంటి సూచక క్రియలు జరిగించబడుతున్నాయి, వారి ద్వారా అద్భుతాలు జరిగించబడుతున్నాయి. అంటే ఈరోజు నీ ద్వారా నా ద్వారా నీ సంఘములో నా సంఘములో మన సంఘములో మన బిడ్డల జీవితాలలో మన కుటుంబ జీవితంలో మన పర్సనల్ జీవితంలో మన ఫ్యామిలీ జీవితంలో చూడండి, మీ భర్త విషయంలో పిల్లల విషయంలో కుటుంబం విషయంలో నువ్వు చేస్తున్న ఉద్యోగ విషయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను మనుషులు ఏ విధంగా గుర్తుపడతారంటే నీ దేవుణ్ణి బట్టి. హల్లెలూయా. ఇదిగో ఈవిడ దేవుడు ఇంత గొప్ప దేవుడు కనుక ఈ విధంగా ఉందంటారు. ఇదిగో ఎంత పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడని యేసు ప్రభు గనక మరలా తిరిగి లేవనెత్తాడంట. ఇదిగో ఈమె ఇల్లంతా ఇదిగో ఈ పలానా పర్సన్ యొక్క ఇల్లంతా కూలిపోయింది, ఇక పైనకి రాడేమో ఈయన అనుకున్నారు. కానీ ఈయన నమ్ముకున్న దేవుడిని యేసు ప్రభు ఆయన్ను లేవనెత్తడమే కాదు, ఆయనకు గొప్పదైన ఘనతలనిచ్చి ఉన్నతమైన స్థలంలో నిలబెట్టాడంట. ఆమేన్. కనుక ఈ యొక్క 2024లో జరగబోతున్నవి చాలా విచిత్రమైన భయంకరమైన అయిపోతున్నప్పటికీ యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్. కనుక ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి, అక్కడ ఏమని ఉంటుందంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం, ఇట్లుండగా ఏమందుము? యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దాని కింద మీరు చదువుకున్నట్టయితే కరువ, కష్టమా, వస్త్రహీనత, ఉపద్రవమా, లేదంటే హింస, ఇంకా ఏది మనల్ని మన దేవుడైన యేసయ్య ప్రేమ నుండి విడిపించగలదు, ఎడబాపగలదు అని ఉంటుందంటే యేసుప్రభు ప్రేమ నుండి విడిపించలేనిది ఇవన్నీ కాదండి. దాని కింద ఏమని ఉంటుందంటే ఇదిగో ఆయనను క్రీస్తు ద్వారా వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొంది ఉన్నాము. ఆమెను కనుక 2024లో ఎటువంటి పరిస్థితులు సాతానుడు అగ్ని బాణములను మీ పైన వేసినప్పటికీ వాక్యం అనే ఖడ్గము ద్వారా విశ్వాసం అనే డాలు ద్వారా మీరు వాటన్నిటిని ఆపివేసుకుందురుగాక. ఆమేన్. వాటన్నిటిలో మనకు అనుగ్రహించిన అత్యధిక విజయములు మనం ఆల్రెడీ నిలబెట్టబడి ఉన్నామండి. ఆమెను కనుక యేసయ్య నీ నామములో గ్రేటర్ విక్టరీ
హల్లెలూయా. అత్యధిక విజయం నేను పొంది ఉన్నాను ప్రభువా. నాకు, నా కుటుంబానికి, నా భర్తకు, నా బిడ్డలకు, నా యొక్క సంఘములో ఉన్నటువంటి వారికి, ప్రతి విశ్వాసికి అత్యధిక విజయం అనుగ్రహించబడును గాక ఇన్ జీసస్ మైటీ నేమ్ అని ప్రార్థన చేద్దామండి. ఆమేన్. గనుక ఈ యొక్క వాక్యం మీ అందరినీ ఆశీర్వదిస్తుందని విశ్వసిస్తూ 2024లోనికి సంతోషంతో అడుగు పెడతాం, ఆనందంతో అడుగు పెడతాం. ఆమె క్రీస్తుని ముందుగా వెళ్ళమని చెబుతూ ప్రార్థిస్తూ మనం ముందుకు వెళ్దాం. కనుక యేసయ్య నీకు ముందుగా వెళితే చూడండి, జలములలో పడి వెళ్ళినా అవి నిన్ను ముంచివేయవండి, అగ్నిలో నేను నడిచినా అవి నన్ను కాల్చవు. ఆమెన్. యేసు ప్రభు నీకు తోడుగా ఉంటే ఇటువంటి అద్భుతాలు జరిగించబడతాయి మనందరి జీవితంలో. ఆమెన్. యెహోవా దేవుడు యేసు క్రీస్తు మనకు ముందుగా వెళితే ఆయన ఏం చేస్తారంటే ఐజియా 45 ఏమని ఉంటుందంటే, ఆయన నాకు ముందుగా వెళితే ఏం చేస్తున్నానండి, ఇత్తడి తలుపులను పగలగొడుతున్నాడు, ఇనుప గడియలు ఏమైనా ఉంటే విడగొడుతున్నాడు. ఆమెన్. ఇవన్నీ దేవుడు నీకు ముందుగా వెళితే జరిగేటటువంటి గొప్ప కార్యములు కనుక యేసు ప్రభు రక్తము మీ యొక్క గృహములను ఆవరించునుగాక. I plead the blood of Jesus Christ over you in Jesus mighty name. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందామండి. ఈ ఆశీర్వాదం మీకు అందరికీ నిలబెట్టబడలాగిన ఇట్టి ధైర్యంతో ముందుకు వెళ్దాం. ఆమేన్. యేసు ప్రభు మనకంటే ముందుగా వెళ్తున్నాడు, ఆయన మార్గం సరళం చేస్తూ ఉన్నాడు. ఆయన వెలుగుమయమైనటువంటి గొప్ప దిన మార్గంలో నిన్ను నన్ను నడిపించబడుతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు యెహోవా దైవంగా కలిగిన జనుడు ధన్యులు. ఆమేన్. కనుక మనం అందరం గొప్ప ధన్యతలో ఉన్నాం. ఆమేన్. కనుక ఈ వాక్యము ఇంకా ఎవరికైతే అందించాలో వారందరికీ ఫార్వర్డ్ చేయండి. ఆమేన్. మరి మీ స్నేహితులతో ఈ వాక్యముని మాటను పంచుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందామండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధురానికి వందనాలు యేసయ్యా, మీ కృపకై వందనాలు. గొప్ప తండ్రి మీకు వందనాలు. ప్రభువా, ఎక్కడెక్కడ నుండి బిడ్డలు చూస్తున్నారు, ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. 2024లో జరగబోతున్నటువంటి ప్రభా ప్రతి విధమైనటువంటి నాయన ఇదిగో నెగటివ్ థింగ్స్ అన్నిటిని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో బంధిస్తా ఉన్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువా, నీలో ఉన్న విజయమును నీ బిడ్డలకు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రవచిస్తా ఉన్నాను. గ్రేటర్ విక్టరీ హోలీ స్పిరిట్ కూడా అత్యధిక విజయము ప్రభువా. సాతానుడు ఏ అగ్ని బాణముని బిడ్డలపై వేసినప్పటికీ లార్డ్ ఫాదర్ నీ యొక్క వాక్యం అనే ఖడ్గము ద్వారా, విశ్వాసం అనే డాలు ద్వారా ప్రభువా ఇదిగో వాటన్నిటినీ ఆర్పివేసే సామర్థ్యము ప్రభు, సర్వాంగ కవచం యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో చూస్తున్న ప్రతి బిడ్డకి ప్రవచిస్తా ఉన్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గొప్పదైన దేవా, 2024 లార్డ్ ఫాదర్ ఈ యొక్క సంవత్సరం అంతటిని నీ బిడ్డల జీవితాలలో ఆశీర్వాదంగా నిలబెట్టండి. గొప్ప కార్యములు జరిగించండి, అద్భుత కార్యము జరిగి వింతైన కార్యములు జరిగించబోతున్న గొప్ప తండ్రి మీ కృపకు వందనాలు చెల్లించుకుంటూ బిడ్డలందరినీ నేను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఆశీర్వదించండి, గొప్ప చేయండి. హల్లెలూయా లార్డ్ ఫాదర్. వారికి అనుగ్రహించబడుతున్న ఆ వాగ్దానమును ప్రభు వారు పట్టుకొని ప్రార్థిస్తూ ఉండగా ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు 2024 లార్డ్ ప్రభు ఆ యొక్క సంవత్సరం అయిపోకముందే నీ బిడ్డలందరి జీవితాలలో నెరవేర్చబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హోలీ గోస్ట్ లార్డ్ వి ప్రైజ్ యూ. గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము యేసయ్య. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అండి. గాడ్ బ్లెస్ యూ.